తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు వినూత్న రీతిలో స్పందిస్తున్నాయి. ఎలక్షన్ రిజల్ట్ కు వాలంటైన్స్ డే ను లింక్ చేస్తూ విషెస్ చెప్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బండి సంజయ్ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్నది అక్రమ సంబంధమని ఎద్దేవా చేశారు. వాళ్ళ అక్రమ సంబంధం ప్రజల చీత్కారాలతో ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఎంఐఎం కాంగ్రెస్ తో సంసారం చేస్తూ బీఆర్ఎస్ కి కన్ను కొడుతోందని బండి సంజయ్ సెటర్లేశారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ టీ కాంగ్రెస్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఈ పార్టీలన్నీ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు బండి సంజయ్. కరీంనగర్ లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటిందని, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమకే మద్దతునిస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ మేయర్ కాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఫోన్లు చేయిస్తున్నారని వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మేయర్ పీఠం కోసం ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది ఎంసిల్ బంధమని, ఈ రెండింటిని అతికించడానికి ఎంఐఎం పార్టీ మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు బండి సంజయ్. గతంలో ఎంఐఎంను 8 స్థానాల నుండి 3 స్థానాలకు పరిమితం చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. బీజేపీ కష్టపడి పనిచేస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా తమ ఓటింగ్ శాతం పెరిగిందని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ మేయర్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఆయనపై యుద్ధం ప్రకటిస్తారని బండి సంజయ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై లక్షలాది మందితో రోడ్లపైకొచ్చి నిలదీస్తామని చెప్పారు. పెన్షనర్లు, ఇతర బాధితులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సెగ తగిలిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పంథాను కొనసాగిస్తామని తెలిపారు. నగరాన్ని ముక్కలు చేసి ఎంఐఎంకు రాసిచ్చే కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు బండి సంజయ్.